మీరు హెల్దీ వేలో వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారా, లేదా హెల్దీ వేలో వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారా? మీ యొక్క గోల్ వెయిట్ గెయిన్ అయినా సరే, వెయిట్ లాస్ అయినా సరే, ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో లేట్ ఎందుకు, లెట్స్ గో టు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. నమస్తే, నేను మీ నగేష్ రావురి అండ్ దిస్ ఈజ్ మై ఛానల్ సేజ్ బీస్ట్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్ ఇన్ ఎ హెల్దీ వే. ఎస్ గైస్, మనం హెల్దీ వేలో వెయిట్ గెయిన్ అవ్వచ్చు, అలానే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. సో బిఫోర్ జంపింగ్ ఇన్ టు ద టాపిక్ వీ నీడ్ టు నో వన్ థింగ్. మనకి ఒక కాన్సెప్ట్ అనేది తెలియాలి ఇక్కడ, దట్ ఈస్ క్యాలరీ. ఎస్, మనకి క్యాలరీస్ అనేవి తెలిస్తే దాన్ని బట్టి మనం మన ఫిట్నెస్ గోల్ అనేది అచీవ్ చేయొచ్చు. సో బుకిష్ లాంగ్వేజ్ లో క్యాలరీ అంటే ఏంటి అనుకుంటే, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ 1 degree centigrade ఆఫ్ 1 gram ఆఫ్ వాటర్ ని మనం క్యాలరీ అంటాం. చాలా కాంప్లెక్స్ గా ఉంది కదా. సో సింపుల్ టర్మినాలజీలో చెప్పుకోవాలి అంటే క్యాలరీ ఈజ్ నథింగ్ బట్ ఏ యూనిట్ ఆఫ్ ఎనర్జీ గైస్. సో మనం తీసుకునే ఏ ఫుడ్ అయినా సరే క్యాలరీస్ లో మెజర్ చేస్తాం, అలానే మనం స్పెండ్ చేసే ఏ ఎనర్జీ అయినా సరే మనం క్యాలరీస్ లో మెజర్ చేస్తాం. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలి అనుకుంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ఒక యాపిల్ అనేది మనం కన్జ్యూమ్ చేస్తే అరౌండ్ 52 calories అనేది మనం కన్జ్యూమ్ చేసినట్టు ఉంటుంది. అలానే ఒక 100 grams పిజ్జా తీసుకుంటే అరౌండ్ 260 calories అనేది మనం కన్జ్యూమ్ చేసినట్టు ఉంటుంది. సో అండ్ మనం స్పెండ్ చేసే ప్రతి ఎనర్జీ, ప్రతి ఒక్కరికి స్మార్ట్ వాచెస్ ఉంటున్నాయి. సో మన స్మార్ట్ వాచెస్ లో ఎవ్రీడే వీ విల్ క్యాలిక్యులేట్ అవర్ క్యాలరీస్. లైక్ మనకి ఎండ్ ఆఫ్ ది డే కి ఇన్ని స్టెప్స్ అయ్యాయి, యూ హ్యావ్ బర్న్డ్ దిస్ మెనీ క్యాలరీస్ అనేది చూపిస్తూ ఉంటది. సో దట్ ఈస్ క్యాలరీస్ బర్న్డ్. సో ఈ క్యాలరీస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ హియర్ గోస్ బై ద సేయింగ్, క్యాలరీ ఇస్ ద కింగ్. సో గైస్, మనకి క్యాలరీస్ అంటే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది కాబట్టి క్యాలరీస్ అనేవి మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయో ఇప్పుడు చూద్దాం. సో మనం తీసుకునే ఏ క్యాలరీస్ నైనా సింప్లిఫికేషన్ కోసం క్యాలరీస్ ఇంటేక్ అని చెప్పుకుందాం, అండ్ మనం బర్న్ చేసే క్యాలరీస్ ని క్యాలరీస్ బర్న్డ్ అని మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకి 3 types ఆఫ్ డైట్స్ ఉంటాయి గైస్, విచ్ ఈస్ నథింగ్ బట్ క్యాలరీ సర్ప్లస్ డైట్, క్యాలరీ డెఫిషిట్ డైట్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్. కమింగ్ టు క్యాలరీ సర్ప్లస్ డైట్, మనం బర్న్ చేసే క్యాలరీస్ కన్నా మనం ఇంటేక్ చేసుకునే క్యాలరీస్ ఎక్కువ ఉంటే దాన్ని క్యాలరీ సర్ప్లస్ డైట్ అంటారు. అండ్ ఇప్పుడు క్యాలరీ డెఫిషిట్ డైట్ అంటే మనం ఇంటేక్ చేసుకునే క్యాలరీస్ తక్కువ ఉంటాయి మనం బర్న్ చేసే క్యాలరీస్ దానికన్నా, దట్ ఈస్ కాల్డ్ క్యాలరీ డెఫిషిట్ డైట్. అండ్ మనం బర్న్ చేసే క్యాలరీస్ ఈజ్ ఈక్వల్ టు క్యాలరీస్ ఇంటేక్, దెన్ ఇట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ డైట్. సో మనం క్యాలరీ సర్ప్లస్ డైట్ లో ఉంటే మనం వెయిట్ అనేది గెయిన్ అవుతాం, క్యాలరీ డెఫిషిట్ డైట్ లో ఉంటే మన యొక్క వెయిట్ అనేది లూజ్ అవుతాం, అండ్ బ్యాలెన్స్డ్ డైట్ లో ఉంటే మన వెయిట్ అనేది బ్యాలెన్స్డ్ గా మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళగలం. సో దీస్ ఆర్ ద 3 types ఆఫ్ డైట్. సో మనకు అర్థమైంది కదా, ఇది ఒక సింపుల్ లాజిక్ తెలిస్తే మనం హెల్దీ వేలో వెయిట్ గెయిన్ అవ్వచ్చు, అలానే ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు మనకు ఒక 3 main steps ఉంటాయి కదా, ఆ 3 main steps అనేది మనం ఎప్పుడు ఫాలో అయితే మన ఫిట్నెస్ గోల్ అనేది మనం ఖచ్చితంగా రీచ్ అవుతాం. ఎస్, ఐ అగ్రీ, షార్ట్ టర్మ్ లో రీచ్ అవ్వకపోయినా ఖచ్చితంగా వి విల్ రీచ్ ఇన్ ఎ లాంగ్ టర్మ్, definitely. And the 3 steps are nothing but, first one is estimation, second one is fixing your fitness goal, and third one is like consistency. Now coming to estimation, which is nothing but estimation of your calories guys. మనం రోజులో ఎన్ని క్యాలరీస్ అనేది మనం బర్న్ చేస్తున్నామని తెలిస్తే దాన్ని బట్టి మన ఇంటేక్ క్యాలరీస్ అనేది మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మన ఫిట్నెస్ గోల్ అనేది మనం అచీవ్ చేయొచ్చు. ఇఫ్ అవర్ ఫిట్నెస్ గోల్ ఈజ్ వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్, మనం బర్న్ చేసే క్యాలరీస్ కన్నా మనం ఇంటేక్ క్యాలరీస్ తక్కువ ఉండాలి. ఒకవేళ మన ఫిట్నెస్ గోల్ అనేది వెయిట్ గెయిన్ అయితే మనం బర్న్ చేసే క్యాలరీస్ కన్నా మనం ఎక్కువ క్యాలరీస్ ఇంటేక్ చేయాలి. సో దీన్ని బట్టి అర్థమైంది కాబట్టి మన ఎస్టిమేషన్ ఆఫ్ క్యాలరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్యాలరీస్ ఎస్టిమేషన్ కి మనకు ఒక ఫార్ములా ఉంది గైస్. ఇది ఒక సింపుల్ ఫార్ములా విచ్ ఇస్ నథింగ్ బట్ BMR ప్లస్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ వాట్ యు ఆర్ డూయింగ్, విచ్ మీన్స్ BMR అంటే ఏం లేదు, ఏదేదో మాట్లాడుతున్నారా అని చెప్పి ఫీల్ అవ్వకండి. చాలా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలి అంటే BMR అనేది ఒకటి ఉంటుంది, విచ్ ఈస్ బేసల్ మెటబాలిక్ రేట్. ప్రతి ఒక్క మనిషి తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా కొన్ని క్యాలరీస్ డేలో బర్న్ చేస్తారు. మనం సింపుల్ గా పడుకుంటున్నా సరే మన క్యాలరీస్ అనేవి బర్న్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే మన హార్ట్ బీట్ అవుతూ ఉంటది, మన కిడ్నీ ఫిల్టరేషన్ చేస్తూ ఉంటది, అలానే మనకి డైజెషన్ అవుతూ ఉంటది. సో ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కూడా మన క్యాలరీస్ అనేవి బర్న్ అవుతూ ఉంటాయి. అండ్ అవి డిఫరెంట్, ప్రతి మనిషికి సేమ్ నెంబర్ ఆఫ్ క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వవు. ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఏజ్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ జెండర్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ కంపోజిషన్. సో డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ క్యాలరీస్ అనేవి బర్న్ అవుతూ ఉంటాయి. అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ బేసల్ మెటబాలిక్ రేట్. అండ్ వాలంటరీ యాక్టివిటీస్ ఆర్ నథింగ్ బట్ మనం డేలో ఏవైతే వాలంటరీగా మనం యాక్షన్ చేస్తాం, లైక్ మనం స్టెప్స్ వేస్తూ ఉంటాం, నడుస్తూ ఉంటాం, లేదంటే మనం రన్నింగ్ చేస్తూ ఉంటాం, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటాం, వెయిట్ ట్రైనింగ్ అవ్వచ్చు, రెసిస్టెంట్ ట్రైనింగ్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు,
ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేస్తున్నా మనకి కొన్ని క్యాలరీస్ అనేవి ఎక్స్టర్నల్ గా బర్న్ అవుతూ ఉంటాయి. సో మనం ఏదైతే బిఎంఆర్ తో బర్న్ చేసిన క్యాలరీస్ ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ చేసిన క్యాలరీస్ రెండు మెజర్ చేసి ప్లస్ చేసుకుంటే మనకి ఎన్ని క్యాలరీస్ అయితే డేలో బర్న్ చేస్తున్నామో మనకు అనేవి తెలుస్తాయి. సో ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాలిక్యులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బిఎంఆర్ క్యాలరీ స్పెంట్ పర్ డే చూసుకుంటే క్రోమ్లోకి వెళ్దాం. అవి క్యాలిక్యులేట్ చేయాలి అంటే క్రోమ్లోకి వెళ్ళి సర్చ్లో బిఎంఆర్ క్యాలిక్యులేటర్ అని మనం సర్చ్ చేస్తే అందులో వచ్చిన ఫస్ట్ లింక్ మనం ఓపెన్ చేసుకున్నట్టయితే మనకు అది కొన్ని ఫీల్డ్స్ అడుగుతుంది. సో నా ఏజ్ 25, జెండర్ మేల్ అండ్ హైట్ వస్తే 178 అండ్ నా యొక్క వెయిట్ 78 kgs. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్టయితే నా బిఎంఆర్ క్యాలరీస్ పర్ డే స్పెంట్ ఈజ్ 1773. అండ్ మనం కిందకి వచ్చినట్టు చూస్తే మనకు ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ యాక్టివిటీ లెవెల్లో ఫస్ట్ కాలంలో లిటిల్ ఆర్ నో ఎక్సర్సైజ్ 2127 క్యాలరీస్ అని ఉన్నాయి. సో మనం పర్ డేలో బేసిక్ ఎక్సర్సైజ్ అంటే మనం కాలేజ్కి వెళ్ళడానికి నడిచిన, ఆఫీస్కి వెళ్ళడానికి నడిచిన, ఒక చిన్న పనులు చేసిన కొన్ని క్యాలరీస్ అనేవి బర్న్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఫస్ట్ కాలంతో ప్రొసీడ్ అవుదాం. లిటిల్ ఆర్ నో ఎక్సర్సైజ్ 2127 క్యాలరీస్. సో మనం 2127 క్యాలరీస్ నా బిఎంఆర్ ద్వారా స్పెండ్ అయినవి. సో క్యాలిక్యులేటర్కి వెళ్తే 2127 ప్లస్ నేను రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తాను 2 hours ఎవ్రీడే 6 times a week. సో పర్ డే అనేవి నా యావరేజ్గా నా క్యాలరీస్ 450 to 550 క్యాలరీస్ బర్న్ అవుతుంటాయి. సో యావరేజ్గా 500 అనేది తీసుకున్నట్టయితే సో 2127 నా బిఎంఆర్ క్యాలరీస్ ప్లస్ 500 నా ఫిజికల్ యాక్టివిటీస్తో కలుపుకున్న క్యాలరీస్ కలుపుకుంటే 2627 అనేవి నా ఎస్టిమేషన్ ఆఫ్ టోటల్ క్యాలరీస్ బర్న్డ్. సో చూసారు కదా నా ఎగ్జాంపుల్లో నేను బర్న్ చేసే క్యాలరీస్ పర్ డే అవి. సో ఇప్పుడు నా యొక్క గోల్ ఏంటంటే వెయిట్ లాస్. సో నేను వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాను ఆఫ్ 2 kgs. సో నేను 2 kgs ఆఫ్ వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాను ఇన్ హెల్దీ వే. ఎలా అనేది మీకు చెప్తాను. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్ మనకి కొన్ని రీసెర్చెస్ చేసి చెప్పిన ఒక స్టేట్మెంట్ ఏంటి అంటే మన బాడీలో ఉండే ఫ్యాట్ విచ్ ఇస్ 1 pound ఆఫ్ ఫ్యాట్ ఈజ్ ఈక్వల్ టు 3500 క్యాలరీస్ గైస్. అంటే 1 pound అంటే యూ కెన్ సే అబౌట్ నియర్లీ 0.45 kgs. అంటే 0.45 kgs ఆఫ్ ఫ్యాట్ ఇన్ అవర్ బాడీ ఈజ్ ఈక్వల్ ఇంటూ 3500 క్యాలరీస్. ఓకే, సో ఇప్పుడు నా గోల్కి వస్తే నా గోల్ వెయిట్ లాస్ విచ్ ఇస్ 2 kgs. సో పర్ డే నేను క్యాలరీ డెఫిషిట్లో ఉండాలి. నా డైట్ అనేది క్యాలరీ డెఫిషిట్లో ఉండాలి. నేను ఒకేసారి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్యాలరీస్ నేను తగ్గించను విచ్ విల్ బి హార్మ్ఫుల్. సో ఐ విల్ టేక్ ఏ డీసెంట్ ఫిగర్ విచ్ ఇస్ 250. సో 250 క్యాలరీస్ అనేది నేను డెఫిషిట్లో ఉన్నాను అంటే పర్ డే ఇప్పుడు మన క్యాలిక్యులేషన్స్ ఏంటో చూద్దాం. సో 250 పర్ డే నేను డెఫిషిట్లో ఉంటే ఇంటూ 7, 1 weekకి 7 into 250 విచ్ ఈస్ నథింగ్ బట్ 1750. సో పర్ వీక్కి నా డెఫిషిట్ ఆఫ్ క్యాలరీస్ ఆర్ 1750 నేను బర్న్ చేసే క్యాలరీస్ కన్నా. అది 2 weeks తీసుకుంటే 1750 ప్లస్ 1750 విచ్ ఈస్ 3500. సో చూసారు కదా 2 weeks లో నేను 3500 క్యాలరీస్ అనేవి డెఫిషిట్ లో ఉన్నాను అంటే విచ్ మీన్స్ 0.45 kgs అనేది నేను తగ్గుతాను. సో 2 weeks కి నేను 0.45 అంటే కమింగ్ టు ఏ మంత్ 4 weeks ఉంటాయి. 4 weeks కి నేను 0.45 ప్లస్ 0.45 అబౌట్ నియర్లీ 0.9 అంటే 0.9 kgs టు 1 kg అంటే అప్రాక్స్ గా 1 kg అనేది నేను తగ్గుతాను ఇన్ ఏ హెల్దీ వే. అది కూడా ప్రాపర్గా నా డైట్ అనేది నేను మెయింటైన్ చేసి నేను డెఫిషిట్ చేసే క్యాలరీస్ అనేవి ఒక లిమిటెడ్ క్వాంటిటీలో చేసి నా ఫుడ్ ఇంటేక్ ప్రాపర్ న్యూట్రిషన్తో ఉంటే ఒక హెల్దీ వేలో నా మజిల్ లాస్ అవ్వకుండా నా ఫ్యాట్ అనేది నేను లాస్ చేసుకొని 1 kg నేను తగ్గుతాను. సో అలానే 2 months నేను చేస్తే నా యొక్క 2 kgs తగ్గిపోతే ఇన్ ఏ హెల్దీ వే. సో నా గోల్ని నేను రీచ్ అవుతాను. అలానే మీ యొక్క గోల్ ఏదైతే మీ యొక్క గోల్ ఫిట్నెస్లో వెయిట్ లాస్ అయినా ఫ్యాట్ లాస్ అయినా లేదంటే వెయిట్ గెయిన్ అయినా మీరు ప్రిపేర్ చేసుకొని మీ యొక్క క్యాలరీస్ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని దీన్ని మీరు వెళ్ళాలి. అండ్ గైస్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, ఈ క్యాలరీస్ క్యాలిక్యులేషన్ అనేది అక్యురేట్గా ఎప్పుడు ఉండవు. దీస్ ఆర్ అప్రాక్స్ వాల్యూస్. ఎందుకంటే దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసెర్చెస్ చేశారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. సో దీస్ ఆర్ అప్రాక్స్ వాల్యూస్. సో మీరు ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ అడగచ్చు, మరి అప్రాక్స్ వాల్యూస్ ఉన్నప్పుడు ఎందుకురా ఇదంతా చెప్తున్నాం అంటే, ఎందుకు అంటే మనం డేలో వితౌట్ క్యాలిక్యులేషన్ ఏది పడితే అది తిని ఎలా పడితే అలా తినేదానికన్నా విత్ మినిమం బేసిక్ క్యాలిక్యులేషన్స్తో ఉంచుకుంటే మనల్ని మనం హెల్దీగా ఉంచుకోవచ్చు గైస్. అందుకే నేను ఇది చెప్తున్నా. సో ప్లీజ్ ఫాలో దిస్ మెథడ్. క్యాలిక్యులేట్ యువర్ క్యాలరీస్ ఇంటేక్, క్యాలిక్యులేట్ యువర్ క్యాలరీస్ బర్న్ అండ్ ప్లాన్ అకార్డింగ్లీ టు యువర్ ఫిట్నెస్ గోల్. సో మనం బర్న్ చేసే క్యాలరీస్ అనేవి క్యాలిక్యులేట్ చేసాం. అలానే ఇంటేక్ చేసే క్యాలరీస్ ఎలా మెజర్ చేసుకోవచ్చు అంటే దీనికి కూడా మనకి ఫార్ములాస్ ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్.
టుడేస్ జనరేషన్ ఎవ్రీవన్ ఈజ్ సో బిజీ. మనం పేపర్ పెన్ను పెట్టుకొని క్యాలిక్యులేట్ చేసేంత టైం లేదు కాబట్టి మనకి చాలానే మార్కెట్లో యాప్స్ ఉన్నాయి. నేను ఒక 2 యాప్స్ చెప్తాను, అలానే మీకు తెలిసిన యాప్ ఉంటే మీరు ఖచ్చితంగా ఏదైనా ఫాలో అవ్వచ్చు. నాకు తెలిసిన యాప్స్ ఏంటంటే హెల్తిఫై మీ అండ్ సెకండ్ వన్ ఈజ్ మై ఫిట్నెస్ పాల్. నేను పర్సనల్ గా వాడేది మై ఫిట్నెస్ పాల్ అనేది వాడతాను. నేను ఒక క్యాలరీస్ ఎన్ని ఇంటేక్ చేస్తున్నాను అనేది నా ఫుడ్ ద్వారా. ఎందుకంటే నేను ఎందుకు ఆ యాప్ వాడుతున్నాను అంటే దాంట్లో హ్యూజ్ వెరీ లార్జ్ డేటాబేస్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యాలిక్యులేట్. మనం ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా అందులో ఆల్రెడీ ఆ డేటాబేస్ లో ఉంటుంది. సో నేను మై ఫిట్నెస్ పాల్ అనే యాప్ యూజ్ చేసి నా యొక్క ఇంటేక్ క్యాలరీస్ ఎన్నో నేను మెజర్ చేసుకుంటున్నా. దాన్ని బట్టి నా ఫిట్నెస్ గోల్ అనేది నేను మానిటర్ చేసుకుంటున్నా. మీరు కూడా అలానే చేయండి. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా ఒక మెథడ్. మనం క్యాలరీస్ అనేవి మెజర్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటే మనం హెల్దీగా వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ అవ్వచ్చు. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, ఇఫ్ యువర్ గోల్ ఈజ్ ఎనీథింగ్, వెయిట్ గెయిన్ అయినా సరే ఫ్యాట్ లాస్ అయినా సరే, మీరు క్యాలరీ డెఫిషియట్ డైట్లో ఉన్నా క్యాలరీ సర్ప్లస్ డైట్లో ఉన్నా మీ యొక్క క్యాలరీస్ ఏదైతే మీరు డెఫిషియట్ తీసుకుంటున్నారో ఆ వాల్యూ, లేదంటే క్యాలరీ సర్ప్లస్ లో ఉంటున్నప్పుడు తీసుకుంటున్న క్యాలరీస్ యొక్క ఏదైతే నెంబర్ ఉందో అది చాలా సేఫ్ గా తీసుకోవాలి గైస్. తగ్గించుకున్నాం కదా అని క్యాలరీ డెఫిషిట్ లో ఒకేసారి 600, 700, 800 క్యాలరీస్ అనేవి తగ్గించుకుంటూ ఉంటే ఇట్ మే ఎఫెక్ట్ యువర్ హెల్త్. సడన్ గా వీక్ అయిపోతారు బాడీ. సో డోంట్ డూ దట్. ఒక నార్మల్ ఫిగర్ పెట్టుకోండి, ఏదైతే ఒక సేఫ్ నెంబర్ అనేది పెట్టుకొని మీరు క్యాలరీస్ డెఫిషిట్ కానీ క్యాలరీ సర్ప్లస్ కానీ చేయండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ గివ్ ఎ స్మాల్ రికమెండేషన్ గైస్. మనం ఏదైతే క్యాలరీస్ జంక్ ఫుడ్ నుంచి తీసుకుంటున్నామో, లైక్ కలర్డ్ సోడాస్ అవ్వచ్చు, లేదా నూడిల్స్ కానీ పానీపూరి, ఏవైతే జంక్ చిప్స్ కానీ ఎలాంటివి అయితే మనం తీసుకుంటున్నామో ఆ క్యాలరీస్ అనేవి మనం డెఫిషిట్ లో ఉన్నప్పుడు ఆ క్యాలరీస్ అనేవి మనం కొంచెం కట్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. దాని బదులుగా ఒక ప్రాపర్ డైట్ తీసుకున్నా, లైక్ ప్రాపర్ ఫుడ్ తీసుకున్నా, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రపోర్షన్స్ లో కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ తీసుకొని హెల్దీ వేలో మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి ట్రై చేస్తే చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వేటోళ్ళు ఖచ్చితంగా జంక్ ఫుడ్స్ అనేవి కట్ చేయండి. దానివల్ల వచ్చే ఎక్స్ట్రా క్యాలరీస్ మీకు కట్ అవుతాయి. అండ్ వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు క్యాలరీస్ తీసుకోమన్నాం కదా అని చెప్పి జంక్ ఫుడ్ నుంచి మీరు తీసుకోకండి. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు టేక్ ఫ్రమ్ హెల్దీ ఫుడ్. సో మీరు ఏదైతే డైట్ మీరు ఫాలో అవుతున్నారో, గో టు ద ఇంటర్నెట్. మనకి ఇంటర్నెట్ ఉంది, చాలానే తెలుస్తుంది. మీకు నచ్చిన డైట్ అనేది మీరుగా ప్రిపేర్ చేసుకోండి, మీ యొక్క కంఫర్ట్ అండ్ అవైలబిలిటీ బట్టి. మనకి మార్కెట్లో చాలానే డైట్స్ ఉన్నాయి. నేను ఒక డైట్ ఇచ్చేస్తాను. దానికన్నా బెస్ట్ ఏంటి అంటే మీరు కూర్చొని మీ ఓన్ వర్క్ మీరు చేసి ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారు, ఎలాంటి డైట్ మనం తీసుకోవాలి అనేది ఒక హెల్తీ ఫార్మ్ ఆఫ్ డైట్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. నా యొక్క సెకండ్ టిప్ లేదా నా యొక్క సెకండ్ రికమెండేషన్ ఏంటి అంటే, డోంట్ రన్ బిహైండ్ ఎనీ ఫ్యాట్ డైట్స్ గైస్. మనకి మార్కెట్లో వస్తున్నాయి నో ప్రోటీన్ డైట్ అంట, నో ఫ్యాట్ డైట్ అంట, నో కార్బ్ డైట్ అంట. ఇలాంటి డైట్స్ వెనకాల పరిగెడితే మనకి ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. నేను ఒప్పుకుంటాను. 2 months లో కాదు, 1 month లోనే మీకు రిజల్ట్స్ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ గా ఒక మ్యాక్రో న్యూట్రియంట్ అనేది మీ డైట్ నుంచి తీసేస్తున్నారు. అలా తీస్తే ఓకే, ఐ యాక్సెప్ట్, మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. కానీ బట్ విత్ సో మెనీ నెగిటివ్ ఎఫెక్ట్స్ తో వస్తాయి. మీకు 1 month లో వెయిట్ తగ్గిపోతారు, కానీ దాని తర్వాత మీరు ఎప్పుడైతే ఆ డైట్ ఆపేస్తారో మీకు ఒక క్రేవింగ్స్ పెరిగిపోతాయి తినాలి అని చెప్పి. సో దానివల్ల ఇంకా ఎక్కువ తినేసి మీరు ముందు తీసుకుంటున్న డైట్ కన్నా ఇంకా ఎక్కువ క్యాలరీస్ అనేవి కన్జ్యూమ్ చేసి ఇంకా ఓవర్ వెయిట్ అవుతారు. సో ఇలాంటిది అసలు మీరు చేయకండి. మార్కెట్లో బోల్డ్ అండ్ డైట్స్ అవైలబుల్గా ఉన్నాయి, వాటి వెనకాల పరిగెట్టకండి. మీ యొక్క పర్సనలైజ్డ్ డైట్, మీ యొక్క లైఫ్ స్టైల్ అండ్ మీ యొక్క రొటీన్ ప్రకారంగా ఒక డైట్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు నో కార్బ్ డైట్ అంటున్నారు. నో కార్బ్ డైట్ తీసుకుంటే కార్బ్స్ వల్లే మనకి ఎనర్జీ వస్తుంది గైస్. కార్బ్స్ వల్లే మనం ఏదైనా యాక్టివిటీస్ చేయగలుగుతున్నాం. సో దానివల్ల నో కార్బ్ డైట్ అంటే మనకి ఖచ్చితంగా మజిల్ లాస్ అయిపోతూ ఉంటుంది. నో ప్రోటీన్ డైట్ వల్ల కూడా మనకి మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నో ఫ్యాట్ డైట్ అంట. ఫ్యాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ గైస్. హెల్దీ ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. ఎందుకంటే మన హార్మోన్ బ్యాలెన్స్ అనేది అదే చూస్తుంది. మన యొక్క మెంటల్ స్టేట్ అనేది సైకలాజికల్గా ఎలాంటిగా మనం యాక్టివ్గా ఉండడానికైనా, మన హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికైనా గుడ్ ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నో ఫ్యాట్ డైట్, నో కార్బ్ డైట్, నో ప్రోటీన్ డైట్, ఇలాంటి ఫ్యాన్సీ డైట్స్ వెనకాల పరిగెట్టకండి. ఇట్ విల్ కమ్ విత్ సో మెనీ నెగిటివ్ ఎఫెక్ట్స్. అండ్ ఇంకొక పాయింట్ చెప్తున్నాను ఏంటి అంటే, వాటర్ తీసుకుంటే కూడా క్యాలరీస్ కన్జ్యూమ్ అవుతాయా అని మనం అడిగితే లేదు గైస్. వాటర్ తీసుకుంటే క్యాలరీస్ అనేవి కన్జ్యూమ్ అవ్వవు. మనం ఎంత వాటర్ తీసుకున్నా 0 calories. సో ఇట్ ఈస్ బెటర్ ఆల్వేస్ టు బీ హైడ్రేటెడ్. సో ఆల్వేస్ బీ హైడ్రేటెడ్ గైస్. అండ్ ఎస్, ఈ వీడియో ఇక్కడతో అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కిందకెళ్ళి కమెంట్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో ఎవరైతే మీ ఫ్రెండ్స్ వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో లేదా ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో ఇది షేర్ చేయండి, నాలెడ్జ్ అనేది స్ప్రెడ్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ తెస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఎస్,
దిస్ ఈజ్ నౌ కంప్లీటెడ్ అండ్ దిస్ ఈజ్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ నగేష్ రావురి. ఒక్క నిమిషం, ఎవరైతే మందు బాబులు ఉన్నారో వాటర్ ఫ్రీ అన్నానని చెప్పి ఆల్కహాల్ అనేది ఫ్రీ కాదు. ఆల్కహాల్ కమ్స్ విత్ క్యాలరీస్. ఆల్కహాల్ అనేది మనం ఫుడ్ కింద కన్సిడర్ చేయం, కానీ మనం ఆల్కహాల్ తీసుకుంటే క్యాలరీస్ అనేవి మనం ఇంటేక్ చేసుకున్నట్టు కన్జ్యూమ్ అవుతాయి. 100 ml బియర్లో వీ విల్ గెట్ ఆల్మోస్ట్ 50 to 100 క్యాలరీస్, అండ్ అలానే 100 grams విస్కీలో ఆర్ 100 ml విస్కీలో మనకి 250 క్యాలరీస్ అనేవి వస్తున్నాయి. సో ఎవరైతే ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో మీరు చేయండి. ఈ క్యాలరీస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఎంజాయ్ ఇన్ లిమిట్.